జై శ్రీరామ్. నేను నాగేష్ కొరిడే. రీసెంట్గా నా వీడియోలో కమెంట్ వచ్చింది ఒకటి. మల్లేష్ అని మా సోదరుడు, మా స్నేహితుడు పెట్టాను. సామాజిక దోపిడీ జరుగుతుందంట ఈ యొక్క మార్వాడీల వల్ల. ఎవరికి నష్టం జరుగుతుంది? లోకల్లో ఉన్న కోమట్లు ముందు నుంచే వ్యాపారస్తులు, వాళ్ళ వ్యాపారం వాళ్ళు సాఫీగా సాగుకుంటున్నారు. ఇప్పుడు ఒక వ్యాపారంలో ఎంతమంది పోటీదారులు ఉండొచ్చు. ఏ వ్యాపారం వ్యాపారమే ఉంటుంది. వాళ్ళు వచ్చి వీళ్ళని కొల్లగొడతలేరు కదా, వీళ్ళ ఆస్తి దోచుకోవట్లేదు. కోమట్లు సంపాదించుకుంటే కోమట్లు ఒక్కళ్ళే ఉన్నప్పుడు అదో మాట అంటారు. ఒక కంచె ఐలయ్య అనేటోడు ఒకడు ఉన్నాడు. వాడు ఎంత విధవనో ఏందో కానీ కంచె ఐలయ్య అనేటోడు ఏం రాసిండంటే, వాడు సామాజిక స్మగ్లర్లు కోమటూరులోనే ఒక పుస్తకం రాసిండు. ఉన్నదా మనకి ఏమన్నా? అట్లే సంపాదించుకుంటే స్మగ్లర్లు అంటారు. సామాజిక స్మగ్లర్లు గంధం చెక్కలు స్మగ్లింగ్ చేసినరా, ఇది మన కొకైన్ హెరాయిన్ స్మగ్లింగ్ చేసినరా, ఏం స్మగ్లింగ్ చేసినారు? సామాజిక స్మగ్లర్లు కోమటోళ్ళు. వాళ్ళు బతుకుతున్నారయ్యా. వాళ్ళ వ్యాపార స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు నేర్చుకుని బతుకుతున్నారు. ఇవల్ల ఈయన అంటాడు దోపిడీ జరుగుతున్నది, సామాజిక దోపిడీ. ఎవరికి? కోమట్లకు జరుగుతున్నదా? కోమట్ల వ్యాపారం కోమట్లు చేసుకుంటున్నారు. మార్వాడీలు వచ్చి వాళ్ళు ఏదో స్వీట్ షాపులు రాజస్థాన్ నుంచి గుజరాత్ నుంచి వస్తే అది ఎప్పుడో వచ్చిన వాళ్ళ తాతల తరాలు. రాజస్థాన్ అనేది సోదరానికి తెలుసో తెలియదో, రాజస్థాన్ అనేది చాలా మటుకు ఎడారి ప్రాంతం. అక్కడ సరైన అవకాశాలు ఉన్నాయి. రాజస్థాన్లో బ్రతకడానికి సరైన అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చాలా మటుకు ఎడారి ప్రాంతం ఉంటుంది. ఆ జైసల్మేర్ కానీ ఆ ఉదంపూర్, జైపూర్ ఏదో ఉంటుంది సంథింగ్, అవన్నీ ఎడారి ప్రాంతాలు. అజ్మీర్ అవన్నీ ఎడారి ప్రాంతాలు. అక్కడ సరైన ఇవి ఆపర్చునిటీస్ ఉండే వాళ్ళకు. అందుకే వాళ్ళు ఏదో ఒక రాష్ట్రంలో, మన ఒక్క దగ్గరనే బతుకుతలేరు. దేశం అంతా స్ప్రెడ్ అయ్యి ఎక్కడెక్కడో బతుకుతున్నారు వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు. గుజరాత్ చాలా వెల్ డెవలప్డ్, మనకంటే డెవలప్డ్ ప్రదేశం అది గుజరాత్ అనేది. ఇవాళ నీకు తెలుసో తెలియదో, మనం చాలా మట్టుకు వ్యాపారం చేసేటప్పుడు బట్టలు కానీ అవి కానీ ఇవి కానీ సూరత్ నుంచి దిగుమతి చేసుకుంటాం. డైమండ్ సిటీ ఆఫ్ ఇండియా సూరత్ అనేది మనకంటే చాలా రిచెస్ట్ ప్లేస్ అది. అర్థమైందా? ఇవాళ మన మీద వాడి బతుకుతలేరు. గుజరాత్ వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు బతుకుతున్నారని ఏడ్చుడు కాదు. ఎక్కడైనా బ్రతికే హక్కు ఉంటుంది భారతీయులందరికీ. అయితే నేను ఒక వీడియో చూశాను, మొన్న డిస్కషన్ అయింది. ఈ తెలంగాణ శ్యాము అదేందో నాకు తెలియదు. భరతనతోటి మాట్లాడి దాండియా రుద్దుతున్నారు మా మీదకి వచ్చి అంటే, దాండియా ఎవరు రుద్దినరు? మన ఇంట్లోకి వచ్చి ఆడమంటలేరు కదా వాళ్ళు ఆడుకుంటున్నారు. నువ్వు ఆడతాడు, మనం కోలాటాలు వేయలేదా? అదే కోలలు దాండియా. పేరు వేరే కావచ్చు, ఆట ఒకటే. దాండియా ఆడేది కోలాటాలు, మనం ఆడిన కోలలే, వాళ్ళు ఆడిన కోలలో అంతా కోలలే. కాకపోతే ఏంటంటే దాని పేరు వేరే అంతే. వాళ్ళు వచ్చి నిన్ను ఆడమని లేదా, నీ ఇంట్లోకి రాలే కదా బాబు, ఆడకుంటే నీకు ఇది ఇబ్బంది చేస్తామని అంటలేదు కదా. వాళ్ళ ఇష్టం, నీ ఇష్టం, ఆడితే ఆడు లేకపోతే లేదు. కోలాటాలే దాండియా. అయితే వాళ్ళు మనల్ని రుద్దలేదు. రుద్రిండ్రు అనే పదము తప్పు, అది వెనక్కి తీసుకోవాలి. అయితే భరతన్నతో మాట్లాడి చాలా ఆయన సబ్జెక్టు మీద నాలెడ్జ్ లేనిదే మాట్లాడుతూ ఉంటారు. సబ్జెక్టు మీద నాలెడ్జ్ లేదు అతనికి. దాండియా రుద్దిండ్రు. అరే ఎంతోమంది బతుకుతున్నారు, వాళ్ళు బతకడంలో ఇది లేదు. వాళ్ళు తెలంగాణకు వచ్చి ఎవ్వరి వ్యాపారాలు కొల్లగొడతలేరు, ఎవ్వరిది కాదు. ఈయన ఎక్కడి నుంచి వచ్చిండో, ఈ శ్యామో తెలంగాణ నుంచి వెళ్ళిపోమడానికి తెలంగాణ అయ్యే జాగిరా? తెలంగాణ ఎవరయ్యే జాగిరి? కేసీఆర్ నిమ్స్లో వాడుకొని మస్తు పరేషాన్ అయ్యి కేసీఆర్ తెచ్చిండనుకో, సరే ముఖ్య పాత్ర ఉన్నది కేసీఆర్, ఒప్పుకుండా. కేసీఆర్ అయ్యే జాగిరే కాలేదు, నీ అయ్యే జాగిరి అవుతుందా ఇవాళ తెలంగాణ? 10 సంవత్సరాలు ఆయన ఇచ్చినందుకు సరే సాధించిండు. 10 సంవత్సరాలు ఇచ్చి నీ రుణం తీర్చుకున్నాం నాయన, చాలు నమస్కారం అని చెప్పి కేసీఆర్కే చెప్పిండ్రు. ఇవాళ నువ్వు తెలంగాణ శ్యామని, మరి నీ ఇంటి పేరు తెలంగాణను, మరి ఇంకేం పేరు తెలంగాణ నాకు తెలియదు. తెలంగాణ శ్యామని ఎట్లా పెట్టుకున్నావు? భరతన్నతో మంచిగా గట్టిగా గడ్డపార్థించాడు భరతన్న. చాలా సంతోషం అనిపించింది వీడియో చూసిన తర్వాత, నాకు ఎక్సలెంట్ అనిపించింది. కానీ ఒకటి ఏంటంటే నేను చెప్పదలుచుకున్నది, రాజ్యాంగంలో అందరికీ హక్కు కల్పించింది భారతదేశంలో. ఎక్కడైనా బ్రతకచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఎవరు సామాజిక దోపిడీ చేస్తలేరు మై డియర్ మల్లేష్. అంతా వాళ్ళు సవ్యంగానే బతుకుతున్నారు. మన ఇంట్లోకి వచ్చి ఎవరు ఏం దోచుకుంటలేరు. అట్లా అని కోమట్లు చేసినప్పుడు చెప్పిన కదా, నేను ప్రూఫ్ పంపిస్తాను. ఈ వీడియోతో పాటు ఒక ప్రూఫ్ పెడతాను. ఆ కంచె ఐలయ్య అనేటోడు రాసిండా లేదా సామాజిక స్మగ్లర్లు కోమటోళ్ళు అనేది ఒక పుస్తకం రాసిండు. నీకు ప్రూఫ్ పంపిస్తా. కోమట్లు సంపాదించుకుంటే కోమట్లని అంటారు, ఇంకెవరు సంపాదించుకుంటే ఇంకెవరినో అంటారు. ఏదైనా కళ్ళకు మంటనే ఎవడన్నా రూపాయి సంపాదించుకుంటే మనకు లెవ్వది, వేరేటోడు సంపాదించుకుంటే చేత కాదు.
మనం పడుకొని మాట్లాడాలి అంతే.